ఆది కాలంలో ప్రకృతిలో దొరికే పండ్లు కందమూలాలతో తన ఆకలిని తీర్చుకున్న ఆదిమానవుడు తరువాత కాలంలో వ్యవసాయం అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం ద్వారా తన ఆహార అవసరాలకు కావలసిన ఆహార ధాన్యాలను తానే పండించుకోవడం ప్రారంభించాడు. దాని తరువాత పంటల దిగుబడి పెంచడం కోసం కృత్రిమమైన రసాయనిక ఎరువులు, క్రిమి సంహారకాలను వాడడం ద్వారా పంట దిగుబడిని పెంచగలిగాడు కాని ఆ పంటలో నాణ్యతను మాత్రం కాపాడుకోలేకపోయాడు. అలా రసాయనిక ఎరువులు, క్రిమి సంహారకాల వాడకంతో భూమిలో సహజ సిద్ధమైన భూసారాన్ని క్షీణింపజేయడమే కాకుండా విషతుల్యమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు. దానితో పొడిమి తల్లికి కడుపు సోకం, మానవాళికి విషాహారం మిగిలిపోయాయి. రకరకాల వ్యాధులు ప్రబలడం ప్రారంభమయ్యింది. ఈ భయంకర పరిస్థితి నుంచి మనం రక్షించుకోవాలన్నా, ఈ భూమిని రక్షించుకోవాలన్నా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టవలసిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా యంత్రాంగం రూపకల్పన చేసిన ఒక వినూత్న పథకమే న్యూట్రీ గార్డెన్స్ పథకం. పిల్లలు 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 చిన్ని చిన్ని పిల్లలు, ముద్దు ముద్దు పిల్లలు, గరుగు పిల్లి పిల్లలు, మన్యం పిల్లలు, పిల్లలు 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 పిల్లలు. పార్వతీపురం మన్యం జిల్లా ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రాంతం. అతి తక్కువ అక్షరాస్యత, గ్రామీణ వాతావరణం, కఠోర శారీరక శ్రమ, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన రాహిత్యం మొదలైన విషయాల వల్ల ఇక్కడి ప్రజలలో రక్తహీనత అధికంగా కనిపిస్తూ ఉంటుంది. పాఠశాల విద్యార్థులలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ పరిస్థితుల నుంచి మన భావితరాలను కాపాడుకోవాలంటే వారి దైనందిన ఆహారంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆకుకూరలు మరియు కూరగాయల శాతం పెంచవలసి ఉంటుంది. అవి కూడా రసాయనిక వ్యర్థాలతో కలుషితం కాని ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో సాగు చేసినవైతే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. న్యూట్రీ గార్డెన్స్ ఈ పథకం ఒక నూతన ప్రయోగమనే చెప్పవచ్చు. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో నిరర్థకంగా ఉన్న భూమిని సేద్యం చేయడం ద్వారా రకరకాల ఆకుకూరలను, కూరగాయలను తమ చేతులతో తామే పండించుకునే అవకాశం విద్యార్థులకు కలుగుతుంది. ఆ రకమైన రసాయన రహితమైన ప్రకృతి సిద్ధమైన కూరగాయలను, ఆకుకూరలను వాడటం వల్ల వారి శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించే అవకాశం ఉంటుంది. అందువల్ల అలా ప్రకృతి సిద్ధంగా పండించిన కూరగాయలను, ఆకుకూరలను మధ్యాహ్న భోజన పథకం వంటలలో వాడటం జరుగుతూ ఉంది. దానివలన వారికి తగిన విధమైన పోషకాహారం అందుతోంది. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహనకు గాను పార్వతీపురం నగర శివార్లలోని తోటపల్లి వద్దగల జట్టు ట్రస్ట్ వారి కార్యాలయంలో పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహించేలా ఏర్పాటు చేసింది జిల్లా పరిపాలనా యంత్రాంగం. అలా శిక్షణ పొందిన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాల విద్యార్థులు తామే స్వయంగా కూరగాయల తోటలను తయారు చేయడం, విత్తనాలు, మొక్కలు నాటడం, మొక్కలను సంరక్షించడం, వాటికి కావలసిన ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, కౌడింగ్ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ వంటి వాటిని తయారు చేసుకోవడం, మొక్కలకు తెగుళ్లు సోకితే వాటిని రక్షించడానికి నీమాస్త్రం మొదలైనవి తయారు చేయడం చేస్తున్నారు. ఆ రకంగా విద్యార్థులు సమిష్టిగా కృషి చేసి తమకు కావలసిన కూరగాయలను తామే పండించుకుంటున్నారు. ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తంగా 1553 పాఠశాలల్లో ఈ న్యూట్రీ గార్డెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సుమారుగా 314 ఎకరాల విస్తీర్ణంలో ఈ న్యూట్రీ గార్డెన్స్ పెంచడం జరుగుతోంది. ఈ రకంగా విద్యార్థులను ఉత్తేజపరిచి న్యూట్రీ గార్డెన్స్ పెంచేలా వారిని ప్రోత్సహించడంలో కొన్ని అంతర్లీనమైన ప్రయోజనాలను కూడా సాధించడం జరుగుతున్నది.
ఈ రకంగా చిన్న వయసులోనే మొక్కలను పెంచడం, సంరక్షించడం ద్వారా వారిలో వ్యవసాయ వృత్తిపై ఆసక్తి పెరుగుతోంది. సహ విద్యార్థులతో కలిసి పనిచేయడం వలన వారిలో టీమ్ స్పిరిట్ అనేది అలవడుతుంది. శ్రమ విలువ వారికి అర్థమవుతుంది. ఆ శ్రమ ద్వారా పొందే ఫలితంలో ఉన్న ఆనందం వారికి అవగతమవుతుంది. మట్టిలో దిగి పనిచేయడం వలన కష్టాన్ని, కష్టపడే వారిని గౌరవించే పరిపక్వత వస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే పసిపిల్లల సర్వాంగీణ వికాసానికి ఈ న్యూట్రీ గార్డెన్స్ ఒక చక్కని పథకం అనవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో మా పాఠశాలలో బెండకాయ, వంకాయ, గోంగూర, బీర, చిక్కుడు సహజ ఎరువులతో పండిస్తున్నాం. ఇటువంటి ఆహారాన్ని తినడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. అలాగే రక్తహీనత కూడా తగ్గుతుంది. మన ముందు పెరుగుతున్న మొక్కలను చూస్తూ ఆనందంగా ఉంది. అలాగే మేము పండిస్తున్న పంటలను తింటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం చేపట్టిన కలెక్టర్ గారికి నా యొక్క ధన్యవాదాలు. పసిపిల్లలు తమ చిన్ని చేతులతో తాము పండించిన కూరగాయలను కోసి ఆ ఫలితాలను చూసినప్పుడు వారి కళ్లల్లో తొణికిసలాడే ఆనందాన్ని చూడవలసిందే కాని వర్ణించడానికి భాషలో మాటలు చాలవు. అయితే ఈ రకంగా పాఠశాలల్లో పండించిన కూరగాయలు, ఆకుకూరలు విద్యార్థుల అవసరాలకు పోగా మిగిలి ఉంటే వాటిని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిన సమాచారం మేరకు గ్రామంలో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు, బాలింతలకు అందించడం కూడా జరుగుతోంది. ఈ రకంగా పసిపిల్లల్లో సమగ్రమైన అభివృద్ధికి దోహదం చేసేలా రూపకల్పన చేయబడిన ఈ న్యూట్రీ గార్డెన్స్ పథకం అన్ని రకాలుగానూ మంచి ఫలితాలు ఇస్తున్నదనే చెప్పవచ్చు. ఈ పథకాన్ని ఇంత విజయవంతంగా ముందుకు తీసుకుని వెళ్లడానికి జిల్లా పరిపాలనా యంత్రాంగం, విద్యాశాఖ నిరంతరం కృషి చేస్తోంది. విజయవంతమైన ఈ పథకం భవిష్యత్తులో రాష్ట్రంలోనే కాక దేశం మొత్తం మీద అమలు జరపబడే రోజు ఇంకా ఎక్కువ దూరంలో